మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఈరోజు గుంతకల్ పట్టణంలో మాజీ కౌన్సిలర్ అయినటువంటి అంజన్న పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా విచ్చేసినటువంటి మన శాలివాహన కుమ్మర శాలివాహన సంఘం నాయకులు, మన శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ మరియు డైరెక్టర్స్, అదేవిధంగా మిగతా సోదరులు సోదరిమణులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రావడం కూడా జరిగిందని సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కవయిత్రి మొల్లమాంబ విగ్రహావిష్కరణలో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కుమ్మర్లందరూ కూడా ఒక తాటిపైకి రావాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గౌరవనీయులు అంజి గారికి, మరియు గుంటకల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా మీ అందరికీ తెలుసు మొల్లమాంబ చరిత్ర ఏంటో, ఆమె ఎక్కడ పుట్టింది, ఆమె చేసినటువంటి కృషి ఫలితంగా ఎంతో సాధించినటువంటి ప్రగతి, ఇవన్నీ కూడా మీ అందరికీ బాగా తెలుసు. మరి అన్నిటికంటే మిన్నగా కుమ్మరి కులంలో జన్మించినటువంటి ఒక శ్రీమూర్తిగా వాల్మీకి రచించినటువంటి రామాయణాన్ని, సంస్కృతంలో ఉన్నటువంటి రామాయణాన్ని తెలుగులో అనువదించి తెలుగులో రాసినటువంటి కవయిత్రిగా ఆమెకు ఒక పేరు కాంచినటువంటి మహాసాధ్వి మొల్లమాంబ. మరి ఈరోజు ప్రభుత్వం తరఫున, గతంలో ప్రభుత్వం కూడా మొల్లమాంబ జయంతి ఉత్సవాలను ప్రభుత్వ పరంగా జరపాలని చెప్పేసి ప్రభుత్వం కూడా జీవో జారీ చేయడం కూడా జరిగిందని సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాం. మరి ఆమె పుట్టినరోజు 13వ తేదీ, ఈ నెల మార్చి 13వ తేదీ. కాకపోతే అన్న వాళ్ళందరూ కూడా అన్న ఆ రోజు పెద్ద ఎత్తున ప్రభుత్వం తరఫున ఉత్సవాలు ఉంటాయి, అన్ని ప్రాంతాల్లో ఉత్సవాలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. మీరందరూ కూడా ఎవరు కూడా ఆవిష్కరణకు రాలేరు. కాబట్టి మీరు 8వ తేదీ మేము కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం, అందరూ కూడా రావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఆయన పిలుపు మేరకు ఈరోజు ఐలాపురం వెంకయ్య గారి తనయుడు మరి శ్రీనివాస్ గారు, అదేవిధంగా మా చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి ఈశ్వర్ గారు, మరి డైరెక్టర్స్ గా ఉన్నటువంటి సుధాకర్ గారు, నాగేంద్ర గారు, మరి అదేవిధంగా సుబ్బయ్య గారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మరి మిగతా నాయకులు కూడా రావడం కూడా జరిగిందని సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఏదేమైనా కూడా ఈరోజు కుమ్మర్లకు అన్ని రకాలుగా ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి దామాషా ప్రకారంగా రావాల్సినటువంటి సంక్రమించాల్సినటువంటి మరి రాజకీయ భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వేచి చూస్తూ ఉన్నారు. ఏదేమైనా కూడా ఈ కులానికి సంబంధించి రాష్ట్రంలో దాదాపుగా 16,000 మంది ఉన్నటువంటి కుమ్మర్లకు జనాభా ప్రాతిపదికన 16 లక్షల మంది. మరి ఇది ఎవరు తీసింది? గత ప్రభుత్వం, గత వైసీపీ ప్రభుత్వం తీసినటువంటి డేటాగా ఉంది. ఆ డేటాలో 16 లక్షల మంది రాష్ట్రంలో కుమ్మర్లు ఉన్నారు. ఈ కుమ్మర్లకి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, మరి అన్ని రకాలుగా విద్యాపరంగా, ఉద్యోగపరంగా ప్రభుత్వం కూడా అవకాశాలు కల్పించాలని చెప్పేసి మా అందరి తరఫున మేము గొంతెత్తి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయదలుచుకున్నామని సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా కూడా రాష్ట్రంలో అందరూ ఏకతాటిపైకి వచ్చి పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని నిర్వహించి పెద్ద 50,000 మందితో పెద్ద ఎత్తున విజయవాడ నడిబొడ్డులో కుమ్మర్ల ఐక్యతా రాగాది వినిపించడమే కాకుండా కుమ్మర్ల బలాన్ని చాటి చెప్పేందుకు ఒక సమావేశాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు. ఈ ఆలోచనకి నా సఫలీకృతమైతే ఈ కుమ్మర్ల భవిష్యత్తుకి డోకా ఉండదని సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఏదేమైనా కూడా గతంలో మీ అందరికీ తెలుసు, ఐలాపురం వెంకయ్య గారు మాకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాలుగా మొదటి నుంచి ఎమ్మెల్సీగా రాష్ట్రంలో మొట్టమొదటి కుమ్మరి కులంలో
ఎమ్మెల్సీగా అవకాశం దక్కించుకున్నటువంటి వ్యక్తిగా ఐలాపురం వెంకయ్య గారు కీర్తిగాంచారు. మరి ఆ తర్వాత చైర్మన్ గా రాజా గారు, ఐలాపురం వెంకయ్య గారి అబ్బాయి రాజా గారు వచ్చారు. ఆ తర్వాత రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గా నేను వచ్చాను. తర్వాత మా ఈశ్వర్ గారు వచ్చారు. తర్వాత వైసీపీ ప్రభుత్వంలో పురుషోత్తం గారు చైర్మన్ గా ఎంపిక చేయడం కూడా జరిగింది. ఏదేమైనా కూడా ఒక చైర్మన్ కాదు, దాదాపుగా రాజకీయాల్లో బలంగా ఉన్నటువంటి బాణి వినిపించేటువంటి వ్యక్తులకి రాజకీయంగా ఎమ్మెల్యేగా కానీ ఎమ్మెల్సీగా కానీ అవకాశాలు కల్పించాలని చెప్పేసి మన రాష్ట్ర వ్యాప్తంగా మన కుమ్మలకు ఉన్నటువంటి ఏకైక లక్ష్యం ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఏదేమైనా కూడా ఈ సందర్భం మంచి సందర్భం. మా అంజి గారు, మా కౌన్సిలర్ గారు మొదటి నుంచి మళ్ళీ ఈ ప్రాంతంలో నాకు, ఎందుకంటే దాదాపుగా ఈ ప్రాంతంలో 30-40 సంవత్సరాల నుంచి మరి దాదాపుగా 4-5 టర్ములు అంటే ఎంపిక చేసినటువంటి అంజి గారికి కౌన్సిలర్ గా మరి గుంటకల్ పట్టణంలో ఎంపిక చేసుకుంటున్నారంటే మరి ఆయన చేసినటువంటి సేవల్ని ఈ రోజు మనం కొనియాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ మరి నాకు ఇచ్చినటువంటి అవకాశానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై హింద్, జై శాలివాన, జై శాలివాన. అందరికీ నమస్కారం. ఈ రోజున గుంతకల్ పట్టణంలో కవయిత్రి మొల్లమాంబ గారి విగ్రహావిష్కరణకి మా అందరినీ కూడా ఆహ్వానించినందుకు మొదటగా అంజి గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి కుమ్మరి కులంలో పుట్టిన మొదటి కవయిత్రి మొల్లమాంబ గారు, వాల్మీకి లాంటి మహా మునులు రచించిన రామాయణాన్ని ప్రతి ఒక్క సామాన్య ప్రజలకి అర్థమయ్యే రీతిలో తెలుగులో అనువదించి అందరికీ కూడా రామాయణం యొక్క విశిష్టతని చాటి చెప్పిన కవయిత్రి మొల్లమాంబ గారు మా కుమ్మరి పొలంలో పుడతాం అనేది మా కులం చేసుకున్న అదృష్టం అనుకోవాలి. ఆవిడ మా కులంలో ఉన్నందుకు మేమందరం కూడా గర్వకారణంగా వీలవుతున్నాం. మరి ఈ రోజున ఇక్కడ మా నాయకులందరూ కూడా, అంటే మా మొదటి కార్పొరేషన్ ఫెడరేషన్ చైర్మన్గా ఉన్న ఐలాపురం రాజా గారు, మరి ఇప్పుడు శాలివాహన సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న భాస్కర్ శ్రీనివాస్ గారు, అలాగే మొదటి కార్పొరేషన్ అయినప్పుడు మొదటి చైర్మన్ గా ఉన్న మా అన్నగారు తొక్కల నాగేంద్ర గారు, అలాగే మా శాలివాహన కార్పొరేషన్ కన్వీనర్ గారు అయిన పోతులయ్య గారు, ఇక్కడికి విచ్చేసిన మా డైరెక్టర్స్, నా ప్యానెల్లో ఉన్న డైరెక్టర్స్ సుధాకర్ గారు, నాగేంద్ర గారు, వెంకట సుబ్బయ్య గారు, వీళ్ళందరికీ కూడా ఈ రోజు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా చెప్పగలిగింది ఏంటంటే, వృత్తిపరంగా మా కుమ్మరి కులస్తులు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానికి మేమందరం కూడా సమాయత్తం అవుతున్నాం. మరి వృత్తిపరంగా ఇవాళ ఎంతో వెనకబడిపోయి ఉన్నారు. మరి ఆ వృత్తికి వచ్చిన సమస్యలన్నీ కూడా కార్పొరేషన్ చైర్మన్ గా నేను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాను. మా మంత్రి గారు అయిన సవితమ్మ గారి దృష్టికి తీసుకెళ్తున్నారు, అందరూ కూడా చేస్తున్నారు. మిగతా కులాల వారిగా కాకుండా మా కుమ్మరి కులం కొంచెం వెనకబడినా కూడా ఈ కులాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఒక సంకల్ప దృక్పథంతో మేము నాగేంద్ర గారు చెప్పినట్టుగా త్వరలో రాబోయే కాలంలో శాలివాహన విజయబేరి అని ఒక బహిరంగ సభ 50,000 మందితో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి మేమందరం కూడా సమాయత్తం అవుతున్నాం. మరి ఇక్కడ ఈ గుంతకల్ పట్టణంలో నడిపొట్టున ఇవాళ విగ్రహాన్ని చూసాం. మేమందరం కూడా మంచి ప్రదేశం అది. ప్రతి ఒక్కరు కూడా ఆ మొల్లమాంబ విగ్రహాన్ని చూసుకుంటా వెళ్ళే మంచి ప్రదేశంలో ఏర్పాటు చేసిన మరి అంజన్నకి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ వచ్చిన మా శాలివాహన కుటుంబ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కవయిత్రి మొల్లమాంబ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులు ఎమ్మెల్యే గారు జయరాం గారు, అలాగే మాకు ఆహ్వానం పలికిన అంజి గారు, అలాగే పెద్దల నాగేంద్ర గారు, కార్పొరేషన్ చైర్మన్ ఈశ్వర్ గారికి ధన్యవాదాలు. మన సంఘీయులందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించిన అంజి గారికి, వారి తరపున ఉన్న టీం మొత్తానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే మనోళ్ళు చెప్పిన విధంగా కుమ్మర సంఘీయులందరికీ ఉన్న సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి దాన్ని సాధించే వరకు ముందుండి నడిపించాల్సిన బాధ్యత మనందరికీ ఉన్నది. కాబట్టి చిన్న పెద్ద తేడా లేకుండా మనందరం పదవులతో సంబంధం నిమిత్తం లేకుండా అందరం ఒక తాటి మీదకి వచ్చి బహిరంగ సభ తయారు చేసుకొని
దాన్ని నిర్వహించి సక్సెస్ చేసి మన పిలుపు రాష్ట్ర ముఖ్యమంత్రి దాకా వెళ్ళేదాకా తెలియజేసుకొని దాని తరపున రాజకీయంగా ఉద్యోగపరంగా వివిధ రంగాలు వృత్తిపరంగా ఉన్న సమస్యలు తీర్చుకుంటూ ముందుకెళ్లాలని కోరుకుంటూ జై శాలివాహన, జై శాలివాహన, జై శాలివాహన. కుమ్మరి శాలివాహన సంఘం ఆధ్వర్యంలో మొల్లమాంబ విగ్రహ ఆవిష్కరణకు మేము పిలిచిన వెంటనే వచ్చిన మా రాష్ట్ర నాయకులు, ముందుగా మా ఫెడరేషన్ చైర్మన్ ఈశ్వరన్న గారికి, అలాగే మన తుగ్లి నాగేంద్రన్న గారికి, అలాగే మన ఐలాపురం సీనన్న గారికి, ఇక్కడ కార్పొరేషన్ డైరెక్టర్స్కి ప్రతి ఒక్కరికి పేరు పేరుగా నమస్కారాలు. ముఖ్యంగా మనం కుల సంఘం కార్యక్రమం పెట్టినప్పుడు కులములో ఏదైనా కష్టం రాని నష్టం రాని వాళ్ళకి అండగా ఉంటూ వాళ్ళ సమస్యలు తీరుస్తూ, దాంతోపాటు మనం రాజకీయ ఎదగాలంటే మనం ఒక కులంలో ఉంటే పని చేయదు. అది మనము 10 మందికి ప్రజలకి సామాన్యులతో కలిసి చిన్న పెద్ద లేకుండా అన్ని కులాలకి పనిచేసినప్పుడే మనం పనిచేసే రోజులు గతముకి ఇప్పటికీ సోషల్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ మన చేసే పనితనాన్ని ప్రభుత్వాలు ఇంటెలిజెన్స్ ద్వారా కానీ గ్రహిస్తాయి. కానీ కొంచెం సమయం పడుతుంది. అంతవరకు మన ప్రజలతో పనిచేస్తూ మన సంఘానికి ఏం కష్టం వచ్చినా ఏం నష్టం వచ్చినా మేము అండగా ఉన్నాము అనే భావన కలిగిస్తూ భవిష్యత్తులో మా కుల సంఘాల వారికి ఎలాంటి కార్యక్రమాలు చేస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ రోజు పిలిచిన వెంటనే వచ్చిన మా నాయకులకి, చుట్టుపక్కల ఉన్న మా టౌన్ వారికి, చుట్టుపక్కల ప్రజలకి, ఎక్కడి నుంచి పాపము అనంతపురం నుంచి రకరకాల జిల్లా నాయకులు కానీ రావడము, వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసిందని ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు కానీ, జయరాం గారు కానీ, అలాగే వాళ్ళ తమ్ముడు మన సోదరుడు నారాయణ స్వామన్న గారు కానీ, మా వరకు ఏ చిన్న సమస్య ఉన్నా అన్నా మాకు ఈ సమస్య ఉంది అంటేనే వెంటనే మా సమస్యలు తీరుస్తూ మాకు అండదండగా ఉంటున్నాడు. అలాగే ఈ కార్యక్రమం ఈ రోజు ఇంత మన కుల సంఘ సభ్యుల కుల బంధువులతో జరుపుకోవడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి నాయకులు మన దగ్గరికి వచ్చినారు. నా వరకు ఏదైనా పని పడింది అన్న నేను చేయగలను, నాకంటే పెద్ద పని పడింది జిల్లా నాయకులు సరిపోదాం, దానికంటే పెద్ద నాయకులు పని పడింది మనకి నాగేంద్ర గారు కానీ, ఈశ్వర్ గారు కానీ, అలాగే శ్రీనివాసన్న గారు కానీ మనకు ఉన్నారు. రాష్ట్రంలో ఏదైనా సమస్య వచ్చినా కానీ మన కులస్తులకి మనం అండగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు తెలుపు సెలవు తీసుకుంటున్నాను.